ఓకే ఓకే రెడీ. ఆ ఫోటో తీసారా? ఒక్క నిమిషం. ఆలీ గారి మిత్ర బృందం డైరెక్టర్ గారిని సత్కరిస్తుంది. భాస్కర్ 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 లయ తన అద్భుతమైన స్పందన వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా అందరి ఫేవరెట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి 75th బర్త్డే సందర్భంగా నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆయన సెలబ్రేషన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మనము చూసాము ఆయన సాంగ్స్ అన్ని లిస్ట్ అంతా. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇళయరాజా గారికి ఎలా అయితే ఫ్యాన్స్ ఉన్నారో పాటలకి, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారికి కూడా మేము అలాంటి ఫ్యాన్సే అనమాట. ఇప్పుడు కూడా ఈటీవీ సినిమా పెట్టుకుంటే అవే పాటలు వస్తూ ఉంటాయి. సో చాలాసార్లు ఇప్పుడు కూడా చూస్తూ అయ్యో ఆ పాట రాలేదు, ఇంకా ఆ పాట రాలేదు అనుకుంటున్నాము. సో ఒక 10 ఏళ్ళు ముందు వచ్చి ఉంటే మేబీ నేను కూడా అందులో ఉండేదాన్నేమో. సార్తో 2 సినిమాలు చేస్తాను కానీ ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. సో ఇంకా చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. సో సార్ బట్ మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు చేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ బర్త్డే సందర్భంగా నేను ఇంకొక కాంప్లిమెంట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు సార్. వెరీ నైస్. మీరు అలాగే ఉండాలి. మరి మళ్ళీ మీ 100th బర్త్డే అలా ఇంకా ఎక్కువ ఆ బర్త్డేలు కూడా రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కేక్ కటింగ్. ఈ కేక్ కటింగ్లో మా కిషోర్ నాటే గారు ఈజ్ ఫస్ట్ అండ్ షుడ్. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరూ డయాస్ మీదనే ఉన్నారు. మా హీరోలు శ్రీకాంత్ గారు, చక్రవర్తి గారు, సంచలన యువ దర్శకులు ఇక్కడ మెరిచారు కానీ మళ్ళీ తర్వాత కనిపించలేదు. వశిష్ఠ గారు ఎక్కడున్నారు? ఐ వెల్కమ్ వశిష్ఠ, డైరెక్టర్ అండ్ హీరో. ఇక్కడ వశిష్ఠ ప్లీజ్ వెల్కమ్. ఓకే ఇప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడతారు. చక్రవర్తి ఇద్దరు నామోస్ తీసుకుంటారండి. నేను అనౌన్స్ చేయాలి కదా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే కృష్ణారెడ్డి గారు. ఆల్ ద బెస్ట్. ఆయన వింటలేదురా, ఆయన చూసిందిరా. చెప్పు టేక్ 2 అశోక్ పెట్టిందిరా. ఆయన డైరెక్షన్ అన్ని టేక్ 1 లేరా నేను ఏంటి థ్యాంక్ యూ. ఈ కేక్ తీసేయండి అమ్మా సార్. కేక్ తీసేయండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వినండి సార్. చాలా హ్యాపీగా ఉంది. ప్రముఖ నటులు మురళీ శర్మ గారు వెల్కమ్ సార్. చెప్పాలి మాకు
ఇక్కడ కూడా 1/2 రే ఉండరా కొంచెం ఉండు. శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఎంత హ్యాపీగా ఉందో చెప్పాలని మా కోరిక. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఈరోజు ఓకే చక్రి అయిపోయింది విశేషం. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారంటే ఎంత చాలా చాలా హ్యాపీగా ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉంది. అదే ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏమండి హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ప్రభు గారు హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి రా, చెప్పండి రా. కొంచెం ఇంటి వరకు ఏం చెప్పాలి చెప్పు. కాదు హ్యాపీ బర్త్డే అన్నావు, సంతోషంగా ఉందన్నావు. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే నిజం సార్. అయిపోయింది కదా సార్. ఇంకోటి కంగ్రాచులేషన్స్, మీరు వరల్డ్ రికార్డు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది? అరే చాలా హ్యాపీగా ఉందని అదే చెప్తాను కదా. ఎంతరా అది ఇప్పుడు చెప్పలేను. శ్రీనివాస్ ఎందుకంటే ఆయన సినిమాలో నేను నటించిన సినిమాలు ఎంత హిట్ అయినా అంత హ్యాపీగా ఉన్నాను. హైయెస్ట్ సినిమా చేసింది నువ్వా నేనా? నువ్వే రా, నీ తర్వాత నేను. ఏమంటే అసలు ఫస్ట్ ఈయన పేరు రాంగ్. ఈయనకి ఎవరు పెట్టి అంటే మీ పేరెంట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మీ కృష్ణ అని పేరు పెట్టడం. ఈయన పేరు రామ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. అసలు పేరే మిస్టేక్. ఇప్పుడు చెప్పరా నువ్వు నెక్స్ట్. ఇంకేం చెప్పింది నువ్వే మాట్లాడారు ఎక్కువ. కాదురా అంటే కాదు కాదు అంటే నిజంగా ఈరోజు ఒక చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఎందుకు ఎందుకు అసలు నేను అసలు మాట్లాడటమే తక్కువరా. కాదురా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తే మొత్తం పోద్ది. ఎందుకు అంత సంతోషంగా అని చెప్పు. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఎంత? జేడి గారు నిష్క్రమిస్తున్నారు, వారు బయలుదేరుతున్నారు. అవును. వేదవ్యాస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి. మళ్ళీ మీ డైరెక్షన్ లో మేము మీ ఇద్దరం కలిసి 1/2 లాగా ఎగిరే పవర్ లాగా మళ్ళీ ఒక సినిమా చేద్దామా? ఈసారి 2 in 1 చేద్దాం. ఏమంటే మీరు చేస్తారా? ఇరికిచ్చాను చూసా ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు అర్థమైంది ఎంత సంతోషంగా ఉంది. చాలా అంటే ఇదని అర్థమైంది. నిజంగా అంటే చాలా రోజులైంది ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు సార్ మీరు ఇంత ఇంకా హ్యాపీ మాకు. కావాలండి ఇంకో ప్రొడ్యూసర్ గారు రెడీ. సార్ శ్రీనివాస్ గారు మరి ఇప్పుడే శ్రీకాంత్ ప్రపోజల్ పెట్టాడు. ఇక లయా హీరోయిన్ సార్ దండకపోతే రాలి నువ్వు. చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ గారు. ఎంత ఎంత సంతోషం. నువ్వే అన్నావురా చాలా సంతోషంగా సరే ఉంది. ఎనీవే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రావడం. ఎందుకంటే మళ్ళీ హ్యాపీగా ఉంది. నేను మాట్లాడేది మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేశాను అనుకో. తెలియాలిరా. దాదాపు 10 ఫిలిమ్స్ నేను కృష్ణారెడ్డి గారు హైయెస్ట్ నేనే కదా హైయెస్ట్ ఎక్కువ చేసి హీరో. రెండోసారి రా చెప్పావురా గ్రేట్. మళ్ళీ 2 సార్లు చెప్తాను. చెప్పావురా 2 + 10 అవురా 20 అవుతురా అది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 16సారి శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందని చెప్పినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఈయన హౌ గ్రేట్ హీఈస్ అనేది అందరూ చెప్పారు. ఎగిరే పవర్ సినిమా చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యి ఈయన దగ్గర కథ వినడానికి వచ్చాను. ఆయన కథ చెప్పడానికి వస్తాన్నారు. అసలు ఇగో ప్రాబ్లం లేదు ఆయనకి. ఆయన వస్తే ఆయనకి ఇష్టం వచ్చినంత టైం ఉంటారని నేనే మీ ఆఫీస్కి వస్తానని చెప్పాను. నా మేనేజర్ గిరి కూడా ఇక్కడే ఉన్నాడు. మనం చేయకూడదు ఆ సినిమా అని చెప్పాడు. ఈ మధ్య మొత్తం పాత అన్ని తోసేసి చెప్పేస్తున్నారు పబ్లిక్ లో. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా. నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. విష్ణుప్రియ హోటల్ అయితే నువ్వు ఆగు మరి. విష్ణుప్రియ హోటల్ చెప్పనా? గుర్తులేదా? ఓకే వద్దన్నాడు. సో సార్ 15 minutes టైం ఉందండి. నేను తర్వాత బాంబే ప్రియకి మారిషియస్ వెళ్తున్నా అని చెప్పాను. 12 minutesలో చెప్పారండి కథ. హీ ఈజ్ అమేజింగ్. నేను ఒకసారి మీ ఇద్దరం ట్రైన్లో వెళ్తా ఉంటే సార్ ఒక చెప్పు మీద కథ చెప్పండి అన్న. ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పి మేము అందరం ఏడ్చాం.
he is a great narrator. He's a great narrator, and I'm so proud to be part of his films. నాకు కూడా శ్రీకాంత్ లాగే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నారా నీకు? విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ గారు 3వ ఫ్లోర్ లో నుంచి 2వ ఫ్లోర్ లోకి వచ్చిన ఎవడో నమ్మలే కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అన్ని కూడా ఏమవుతుందో తెలుసా? అది చెప్పనా? వీడు ఏదో చేసేస్తాడు, ఏదో చెప్పేస్తాడు అనుకుంటారు అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయగలి సారీ గారు. నేను చాలా చెప్పాల్సి వస్తుంది. నాకు చెప్పరా? కృష్ణారెడ్డి గారి మా క్రిష్ బర్త్డే సందర్భంగా అందరికి నమస్కారం అండి. నేను మధ్యలో దూరం సార్ ఇక్కడ ఏం లేదు, మా చక్రి ఏంటంటే సడన్గా మాట్లాడుతూ ఒక పాయింట్ తీసుకుంటాడు. ఆ పాయింట్ తీసుకోగానే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం, కానీ కాదు. ఆడంత మంచోడు, శ్రీకాంత్ అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. చక్రి అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత మంచి డైరెక్టరు నిజంగా చెప్పాలంటే అసలు చిన్న యూనివర్స్లో లేరు. అంటే చేయకు కూడా అపకారం చేయరండి, ఎందుకంటే అంత మంచి వ్యక్తి. పెద్ద ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దాకా మీరు అని అంటారు తప్ప నువ్వు కానీ అరే తారా అంటాం కానీ ఎప్పుడు లేదండి అది. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాలు మా జర్నీ కృష్ణారెడ్డి గారి కుటుంబంలో ఒక మెంబర్గా మేమందరూ మెంబర్సే. అలాగే శివాజీ రాజా, అలాగే ఉత్తేజు, బండల గణేష్, శరత్ కెమెరామెన్ గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు, అలాగే మా నిర్మాత కిషోర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎస్ సుచిత్ర, అండ్ అలాగే ఇప్పుడు మా ప్రతాప్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. సో వారు తీసిన సినిమా వేదవ్యాస్ ఇది పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ కృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మేమందరం మళ్ళీ ఆ సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే 43 సినిమాలు డైరెక్ట్గా తీస్తే 40 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, 3 సినిమాలు తప్ప. అలాగే 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే చూసిన సాంగ్స్ నిజంగా 35 ఇయర్స్ బ్యాక్ మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం, నేను కానీ చక్రి కానీ శ్రీకాంత్ కానీ. అండ్ కృష్ణ గారు కమ్బ్యాక్ సినిమా #1 సినిమా, ఆ సాంగ్ చూస్తుంటే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు ఇలాగే మీరు మళ్ళీ 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో నేను, శివాజీ, చక్రి, శ్రీకాంత్, నువ్వు కూడా నేను చేయబట్టుకుని తీసుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు పూజలు వృద్ధులు శివాజీ రాజా గారు మాట్లాడతారు. ఆ రోజు విష్ణుప్రియ అదే హోటల్లో మేమందరం కలిసి భోజనం చేసాం. ఒక్కడే 3rd ఫ్లోర్ లో ఉన్నాడు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గురువుగారు పుట్టినరోజు. గురువుగారు అంటే కన్నా నా సొంత అన్నయ్య పుట్టినరోజు. ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేవు. ఆయన 40 సినిమాలు చేస్తే దాంట్లో ఇంచుమించు 20 సినిమాలు పైననే ఉన్నాయి. అన్ని సినిమాలు హిట్, ఇల్లంతా చీలుతో నిండిపోయింది ఒక మూమెంట్. అంత గొప్ప డైరెక్టర్. ఆయన గురించి ఒక ముక్క చెప్పచ్చు. ఒక్క సినిమాలో ద్వందార్థం లేకుండా ఉంది. మేము అదే ఫాలో అయ్యాం. ఏ సినిమాలోనూ ఒక తప్పుడు ముక్క మాట్లాడలేదు. ఈరోజు వరకు మా ఫేస్ మీద కత్తిరి పడలేదు. ఆయన నుంచి నేర్చుకున్నది అదే. అది జీవితాంతం పాటిస్తాం సార్. 100 years మీద అలాగే డైరెక్షన్ చేస్తూనే ఉండాలి. ఆలీ, నేను, మా చక్రి, శ్రీకాంత్ అందరూ చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. అచ్చడి లవ్ యూ సార్. కృష్ణారెడ్డి గారు లయాన్ని మనిషి నువ్వు లేకుండా సినిమా లేదమ్మా ఇక్కడి నుంచి. అంతే కదండి. థ్యాంక్ యూ. శరత్ ఏదో అన్నాడు రా నీ గురించి. క్షమించాలి. వద్లేదు అన్నయ్య. ఓకే 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 ఇంకెవరు? లయమన్. ఈ సినిమా హీరో పిడుగు విశ్వనాథ్. ఇద్దరు హీరోల మధ్య చక్కని ఫోటో తీయండి మా హీరోలు. సార్ సునీల్ గారు అర్జెంటుగా బయలుదేరి వారు బొకే ఇచ్చి వెళ్ళిపోతారు. త్వరగా. యా హీరో విశ్వనాథ్. హలో ఎవ్రీవన్, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
ఈయన గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ ఈ మూవీ నేను చేయడం. ఇంత లెజెండరీ డైరెక్టర్ గారు నన్ను ఫస్ట్ నన్ను డెబ్యూ మూవీ నాకు లాంచ్ చేయడం ఆయన ఐ ఫీల్ వెరీ మచ్ బ్లెస్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ అగైన్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. లాంగ్ లైఫ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మాలయ పిఆర్ఓ శర్మ, బాలాజీ శర్మ, పద్మాలయ పిఆర్ఓ బాలాజీ శర్మ. వన్ బై వన్. మా ప్రముఖ నిర్మాత, ఎన్ఆర్ఐ, విద్యావేత్త, విద్యాలయాల అధినేత మా మురళీ గింజిపల్లి గారు ఫ్రమ్ యుఎస్. మురళీ గింజిపల్లి గారు, మా రాంబాబు సినీ జోస్, చంద్ర ఒక్క నిమిషం. శర్మ అయిందా? రెడీ శర్మ ప్లీజ్ ఓకే. నెక్స్ట్ రాఘవ గారు, సీనియర్ మోస్ట్ మేకప్ మ్యాన్, మేకప్ చీఫ్ రాఘవ గారు, వెంకటేష్ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ రాఘవ గారు. ఈ సినిమా కూడా అయినా మేకప్ మ్యాన్, సారీ. రెడీ మాట్లాడతారు, దయచేసి ఆగండి. మాట్లాడాడు రా, అయిపోయింది. రాంబాబు వర్మ, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. రెడీ. నెక్స్ట్ ఓకే. మీ పేరేంటి? బాబిరెడ్డి. వీళ్ళంతా ఫ్యాన్స్, హీరో కృష్ణ గారి ఫ్యాన్స్. ప్రముఖ జర్నలిస్ట్ సుబ్బారావు గారు, నాగబైరు సుబ్బారావు గారు. త్వరగా కానీ ఉండద్దా. అరుణప్రభ బృందం అయిపోయింది. ఓకే ప్లీజ్ వెకేట్. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెకేట్. అందరూ భోజనం చేశారండి. ముందు కానీ ఎవరెవరు ఉన్నారు? సుబ్బు సార్ అయినా ఉండబోయా ప్రముఖ రచయితలు, ఆఫీస్ బయట థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ధని అనే డిజైనర్, ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్. ధని త్వరగా ఒక్క నిమిషం అయిపోయింది. మీరెవరండి? మీ పేరు? మీ బ్రదర్ అంటే డైరెక్టర్ గారి బంధువు, బ్రదరా? డైరెక్టర్ గారి ఫ్యాన్. రెడీ
రాఘవేంద్ర రెడ్డి, మా సుబ్బారావు ఉండు. ఒక్క నిమిషం సురేష్. త్వరగా రండి, ఇంకా నేను లేచాను. త్వరగా చాలా ఆపండి, అక్కడ ఆపేయండి. ఇంకా మీరు ఆగండి. ఇంకా డైరెక్టర్ గారు మాట్లాడాలి. ఒక నిమిషం ఆగండి. నువ్వు త్వరగా ఇస్తున్నావా? నువ్వు త్వరగా ప్లీజ్. ఆర్డిఎస్ ప్రకాష్. ఓకే. ఒక్క నిమిషం మీరు గ్యాప్ ఇస్తే ఆనంద్ రా త్వరగా. ఆయన ఎవరయ్యా? ఇక ఫోటో తీయండి, లేదా మనందరికి నచ్చ దొక్కుతాడు. ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నా ఫ్రెండ్ సురేష్. రవి గారు రండి. మీరు మొత్తం మ్యాంగో పాటలు వేసారు. ఇప్పుడు డైరెక్టర్ గారు ముందుగా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఎవరు మాట్లాడతారు? కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గారు వారి స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మీరందరూ రావడం వల్లే ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. నాదేముంది, నేను మామూలుగా మాట్లాడతాను అంతే, అంతవరకే తప్ప మీరు రావడం వల్లే ఈ ఫిలిం సక్సెస్ అయింది. ఫిలిం ఫంక్షన్ సక్సెస్ అయింది, ఫిల్మ్ సక్సెస్ అవ్వబోతుంది. సో మీరందరూ వచ్చారు కాబట్టే
నేను ఇవాళ ఈ ఫంక్షన్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 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 చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, చాలామంది వచ్చారు. రావడం మూలంగానే నేను ఈ ఫంక్షన్ని చేయగలిగాను. నా బర్త్డే అంటే మీకు తెలవదే ఉంది. బర్త్డేతో పాటు ఒక ఒకటి ఇచ్చారు. అది ఏంటంటే అది ఒక మెమెంటో ఇచ్చారు. ఆ మెమెంటో ఏంటంటే మ్యూజిక్కి సంబంధించినటువంటి మెమెంటో. నేను నిజంగా అదృష్టవంతుని చేశాను నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మించి నేను ఏం మాట్లాడతాను, మాట్లాడితే బాగుండదు ఇక, సరిపెట్టేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడే ముందు ఒకసారి శివ గారు, ప్రభు గారు, డైరెక్టర్ గారు ఒక గ్రూప్ ఫోటో కావాలి సార్. వెళ్ళండి శివ గారు. చూద్దాం.